యేసుక్రీస్తు చరిత్రలో చరిత్ర పురుషుడు అని చెప్పటానికి అది చాలు. వీళ్ళు ఇంకెంత అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తారు అంటే టీవీ ఎక్కి అసలు నజరేతు అనే గ్రామమే లేదు, అసలు నజరేతు అనే గ్రామం లేనే లేదని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. ఏ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు? ఈ రోజుకు కూడా బైజాంటిన్ పీరియడ్ సమయం నుంచి ఉన్నటువంటి ఆ ప్రాంతంలో నజరేతు అన్న గ్రామం ఉంది అని ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ఈ రోజుకు కూడా మన చేతిలో ఉన్నాయి. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరైనా యెరూషలేముకు వెళ్ళి ఉంటే మీరు నజరేతు చూడలేదా అని అడుగుతున్నాను, చూశారు అని చెబుతారు. అక్కడ ఉన్నటువంటి సమాధి ఖాళీగా ఉందా లేదా అని అడిగితే ఉంది అని చెప్తారు. ఇప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే యేసుక్రీస్తు పుట్టిన ఇల్లు, యేసుక్రీస్తు పెరిగిన ఇల్లు కూడా కనుగొనే ప్రయత్నంలో ఉన్నారు. అంత దగ్గరగా యేసుక్రీస్తు యొక్క చరిత్ర మనకు కళ్ళకు కట్టినట్లుగా ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని ఆధారం చేసుకుని హేతువు అడిగిన ప్రతి వాడికి సమాధానం చెప్పాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే హేతువాదిని అని చెప్పుకుంటూ మానవవాదిని అని చెప్పుకుంటూ ఏ హేతువు లేకుండా యేసుక్రీస్తు యొక్క చరిత్రను కళ్ళు మూసుకొని యేసుక్రీస్తు అన్నవాడు చరిత్రలోనే లేడు అని చెబితే ఇంతకంటే బుద్ధి లేనితనం ఇంకేది ఉండదు. ఎందుకు అనంటే ఆ చెప్పిన వాడికి చరిత్ర లేకుండా పోతుంది. కొన్ని రోజుల తర్వాత ఎవడు గుర్తుపెట్టుకోడు, యేసుక్రీస్తు కలకాలం గుర్తుపెట్టుకుంటారు. ఎందుకు అనంటే ఆయన చరిత్ర పురుషుడు కాబట్టి. ఇంతకు హేతువు సత్యస్థాపనకు పెట్టుకోవాలా లేక సత్యాన్ని కప్పటానికి పెట్టుకోవాలా? సత్యస్థాపనకు హేతువు వాడాలి, సత్యాన్ని కప్పి పెట్టడానికి కాదు. ఈనాడు అందుబాటులో ఉన్న చరిత్రతో పోలిస్తే యేసుక్రీస్తుకున్నటువంటి చరిత్ర కొండ, మిగిలిన వారికి ఉన్నటువంటి చరిత్రతో పోలిస్తే యేసుక్రీస్తుకున్నటువంటి చరిత్ర కొండతో సమానం. కాబట్టి దాని దగ్గరికి కూడా రావడం కష్టమే.